కావలి పట్టణంలోని పాతూరులో గల శంకర మఠంలో శంకర జయంతి సందర్భంగా జరుగుతున్న ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం నెల్లూరుకు చెందిన అగస్త్యరాజు సుబ్బారావు కనకధార స్థావం అంశంపై ఆధ్యాత్మిక ప్రసంగం చేసి ఆహుతులను అలరించారు. విష్ణుమూర్తి యొక్క బాహ్వంతరే, బాహ్వంతరం అంటే రెండు బాహువుల యొక్క మధ్య ప్రదేశం, రెండు బాహువుల యొక్క మధ్య ప్రదేశం అంటే వక్షస్థలం. అంటే ఈయన వక్షస్థలం మీద ఏముంది? కౌస్తుభము అనబడేటువంటి మణి ఉన్నది. ఆ వక్షస్థలం మీద కౌస్తుభము అనేటువంటి మణి ఉన్నది. మురజిత స్థిత కౌస్తుభేయ. ఆ మురజిత అంటే మురాసురుడు జయించినటువంటి వాడు. ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలే స్థిత పొందబడేటువంటి కౌస్తుభే. ఆ కౌస్తుభమణి హారావళీవ, ఆ రంగునందు హారావళీవ హరినీలమయీ భాతి. ఆ వక్షస్థలంలో ఉండినటువంటి రంగునందు ఈమె చూపు ఎలా ప్రకాశిస్తూ ఉందంటే, ఆ వక్షస్థలం ఆ విధంగా కౌస్తుభమణితో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ వక్షస్థలం మీద ఈమె చూపు పడి, ఈమె చూపు పడి ఎలా ఉందంటే, చూపును నల్లగా వర్ణిస్తారు కదా కవులు. అందువల్ల హరినీలమయ్యి హారావళీవా. హరినీలములు అంటే ఇంద్రనీలం. ఇంద్రనీలమణుల యొక్క హారముల వరుస వలె ఆ వక్షస్థలం మీద, ఆ కౌస్తుభంతో కూడినటువంటి వక్షస్థలం మీద ఈమె చూపులు మాటి మాటికి పడుతున్నాయి. హారావళీవ హరినీలమయీ విభాతి. హరినీలమయీ హారావళీవా. హరినీలమణులతో, ఇంద్రనీలమణులతో చెక్కబడినటువంటి హారముల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. హారావళీవ హరినీలమయీ విభాతి. కామప్రదా భగవతో వికట క్షమాలా. కామప్రదా భగవత ఆయన కాసు. నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి నేతిరిమల్లి జనార్దన్ రెడ్డి. అలాంటి నాయకుడు నేడు మన మధ్య లేకపోవడం ఊహించలేకమున్నామని బీజేపీ రాష్ట్ర నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన మృతికి ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినారు అని తెలియగానే ఒక మహానాయకుడిని ఈ జిల్లా రాష్ట్రం కోల్పోయిందని నేను భావిస్తున్నాను. ఈనాటి రాజకీయ నాయకులకి అతను మోడలు, ఆదర్శవంతుడు. ఒక మామూలు కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో తన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తిని కూడా వదులుకొని ఒక ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లాకు ఒక వన్నె తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి. అతను చనిపోవడం నిజంగా ఈరోజు ఒక మహానాయకుడిని కోల్పోయాం. ఆ కొరత తీర్చలేనిది. అలాంటి వ్యక్తి మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ నెల్లూరు జిల్లాలో, రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో అతని యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం అందరం కూడా అలవాటు చేసుకొని ప్రజల అభ్యున్నతికి వారు ఏదైతే కృషి చేశారో దాన్ని మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ వారి కుటుంబానికి అందరికీ కూడా ఆ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు. కావలి మున్సిపల్ పరిధిలోని బుడంగుంట గ్రామంలో గల వీర బ్రహ్మేంద్ర స్వామి గుడిలో గురువారం రాత్రి బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు జరిగాయి. విద్యుత్ అలంకరణతో బ్రహ్మంగారి గుడి ప్రజ్వరిల్లింది. బుడంగుంటలో వస్తాను ఇప్పుడు వస్తాను గంట మందరం ఉందండి. వాడు వచ్చి నమ్మలేదు పోయా.
నేతిర్మల్లి జనార్దన్ రెడ్డి జిల్లాకు చేసిన సేవలు మరువరాని అన్నారు. కావలి మాజీ కౌన్సిల్ సభ్యుడు అమరా యాదగిరి గుప్తా నేతిర్మల్లి లాంటి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని సాగుతామని అన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరం. గౌరవనీయులు పూజ్యులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎంపీలుగా చేసి ఎమ్మెల్యేలుగా చేసి అలాగే వాళ్ళ శ్రీమతి గారైన నెదురుమల రాజ్యలక్ష్మి గారు కూడా 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. గొప్ప చరిత్రకమైన జిల్లాలో కీలకంగా వెలిగిన వ్యక్తి, మహనీయుడు, గొప్పవాడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం. ఆయన ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కావలి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఎన్నికలు ఇటు ముగిశాయో లేదో గౌరవరం నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి ముసుగు తొలగించారు. ఇంకా ఎలక్షన్ కోడ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ నెల 16 వరకు కోడ్ అమల్లో ఉంది. దీంతో 16 వరకు విగ్రహాలకు ముసుగు తొలగించకూడదు. కానీ కొందరు నేతలు అత్యుత్సాహంతో ఎన్నికలు ఇంకా జరుగుతూ ఉండగానే ముసుగు తొలగించడం జరిగింది. నేతిర్మల్లి జనార్దన్ రెడ్డి విద్యావేత్తగానే కాకుండా రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారని అన్నారు ప్రముఖ విద్యావేత్త కోనం తాతిరెడ్డి. నేతిర్మల్లి జనార్దన్ రెడ్డి మరణం రాజకీయాల్లో తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతిర్మల్లి జనార్దన్ రెడ్డి గారు చనిపోవటం చాలా దురదృష్టకరం. రెండోది వారి సేవలు అమూల్యం. వారు పిసిసి అధ్యక్షుడిగా, పిసిసి సెక్రటరీగా, ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక పదవుల్లో ఉండి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా సమర్థవంతమైనటువంటి పాలనని అందించాడు. అదేవిధంగా పేదవాళ్ళ కోసం విద్యానగర్లో కళాశాలలు, పాఠశాలలు నడిపినటువంటి బాలకృష్ణారెడ్డి గారితో పాటు ఈయన కూడా ఉండి ఆయనకి చేదోడు వాదుడుగా మొదట్లో ప్రారంభ దశలో పనిచేశారు. తదుపరి కరెస్పాండెంట్గా ఇంజనీరింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా విద్యానగర్లో ప్రారంభించడం ప్రముఖ పాత్ర వహించారు. ఈయన పేదవాళ్ళ కోసం ముఖ్యంగా మన కావలి జవహర్ భారతి కాలేజీ స్థాపకులైనటువంటి డిఆర్ గారు ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. మేనేజ్మెంట్ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సెక్రటరీగా డిఆర్ గారు సమావేశం జరిపినప్పుడు ఈ వెయిటెడ్ సమస్యలు, కాలేజీ సమస్యలు అన్నిటి మీద ఆయన కూడా దాంట్లో భాగస్వామిగా ఉండి పనిచేశారు. ఆ విధంగా ఆయన అటు విద్యారంగానికి, అటు రాజకీయ రంగంలో, అటు సేవా రంగంలో అన్నింటిలో కూడా తన యొక్క సేవలు అందించారు. అటువంటి వారు మరణించటం చాలా బాధగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు, ప్రతి ఒక్కరికి మా జవహర్ భారతి విశ్వవిద్యాలయ విద్యా సంస్థల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కావలి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి మాకుంట పార్వతమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉండగా కారుకు జరిగిన ప్రమాదం వల్ల ఆమె కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ సంఘటన జరిగి 2004 సార్వత్రిక ఎన్నికల్లో ప్రమాదం జరిగిన ప్రాంతం జల్దంకి మండల పరిధిలోని జమ్మలపాలెం. కావలి మిల్క్ లైన్ సమీపంలోని సింగిల్ బ్రిడ్జి వద్ద కావలి ఉదయగిరి రోడ్డును డబుల్ రోడ్డుగా తయారు చేసిన ఆ బ్రిడ్జిని మాత్రం డబుల్ రోడ్డుకు తగినట్లుగా నిర్మించడంలో ఇప్పటి వరకు ఏ ప్రజా ప్రతినిధి చొరవ చూపలేదు. శ్రీమతి మాకుంట పార్వతమ్మ ఈ పాత బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జిని నిర్మిస్తానని 10 ఏళ్ల క్రితమే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో పురోగతి లేదు. ఈ 10 సంవత్సరాలలో కావలి ఉదయగిరి రోడ్డుపై రవాణా వాహనాల సంఖ్య పెరిగింది. దాంతోపాటే ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ బ్రిడ్జి విషయంలో చొరవ చూపాల్సిన బాధ్యత రానున్న కావలి ఎమ్మెల్యేపై ఉందని జనం భావిస్తున్నారు.
ఇలాగెందుకు ఉంచుకొని 4 రోజులు దాకు ఉంచుకొని 4 రోజులు దాకు పోటీ పడ్డాను